సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. తిరుపతన్న, భుజంగరావు ఇరువురి బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టు విచారించనుంది. నిందితుల బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ప్రస్తుతం నిందితులు చంచల్గూడ జైల్లో ఉన్నారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఈరోజు నాంపల్లి కోర్టులో ఏ విధమైన వాదనలు జరిగే అవకాశం ఉంది? కోర్టు ఏ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ అయితే జరగనుంది. ముఖ్యంగా ఇందులో నిందితుల బెయిల్ పిటిషన్ పై అయితే విచారణ అయితే కొనసాగనుంది. ఇందులో తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్ పై అయితే ప్రస్తుతం ఈ రోజు మరి కాసేపట్లో కూడా ఈ విచారణ అయితే ప్రారంభం కానుంది. అలాగే ఏదైతే ఈ నిందితుల బెయిల్ పిటిషన్ పై కూడా పోలీసులు కౌంటర్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం ఏదైతే నిందితులు కూడా చంచల్గూడ జైల్లో అయితే ఉన్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ ప్రస్తుతం వేగవంతంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో నిందితులు బెయిల్ ఇస్తే కేసు తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా కౌంటర్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా భుజంగరావు, తిరుపతన్న కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే బడా వ్యాపారవేత్తలు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేసినట్టు కూడా ప్రస్తుతం వీళ్ళు అంగీకరించడంతో ప్రస్తుతం ఏదైతే ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళకి బెయిల్ దాఖలు చేస్తే బెయిల్ కనుక ఇస్తే కనుక కేసు తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే పోలీసులు కూడా కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ప్రభాకర్ రావు ఇంకా అరెస్ట్ చేయకపోవడంతో ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవహారం మొత్తం ప్రభాకర్ రావు చుట్టే కొనసాగిందనే తెలుస్తుంది. అలాగే మరొక పక్క గత బీఆర్ఎస్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరగనందున ప్రస్తుతం అప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ఇప్పటికే వీళ్ళైతే అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ ప్రస్తుతం ఈ బెయిల్ పిటిషన్ పై మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ అయితే కొనసాగనుంది. ఇరువైపు వాదనలు అయితే ప్రస్తుతం విననున్నారు. ఆ తర్వాత దీనిపై తుది తీర్పు ఇచ్చే అవకాశం అయితే ఉంది గాయత్రి. థ్యాంక్ యూ కుమార్.